హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. Congrats Volga Videos, 17 million subscribers. Please subscribe. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు అండ్ నౌ యూ సెట్ అ మార్క్. లైక్ నవీన్ చంద్ర ఒక మూవీలో చేస్తున్నారు అని అంటే డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ దేర్ ఉంటుందన్న టాక్ అయితే ఉంది అండ్ యూ హ్యావ్ అ సపరేట్ ఫ్యాన్ బేస్. బట్ ఎప్పుడైనా సరే ఈ క్యారెక్టర్ మీరు చేస్తారని చెప్పి మీకు మాట ఇచ్చి చెప్పకపోవడమో లేకపోతే వేరే వాళ్ళు చేసిన తర్వాత మీకు తెలియడమో ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లేదండి. అంటే నేను నాకు ఒక క్యారెక్టర్ నచ్చిందంటే నేను వదలను. అది అంటే ఇంకొకరికి వెళ్తుందా, ఇంకొక ఆప్షన్ వాళ్ళు చూసుకుంటారా, అది వాళ్ళ తలనొప్పి. బట్ నాకు నచ్చింది అనుకోండి, రెమ్యునరేషన్ లేకపోతే దేని మీద నేను పట్టించుకోను. ఇంకా నా క్యారెక్టర్ అలాంటి ఒక క్రేజీ క్యారెక్టర్ దొరికింది. ఇప్పుడు జగదంద XX ఉంది, రత్న ఉంది, ఆ క్యారెక్టర్ దొరికింది. ఇంకా పక్కన ఉన్న సినిమాలని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని పక్కన పెట్టి ఆ సినిమా చేశాను. సో ఫర్ మీ ద స్టోరీ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది దొరికితే చాలు. అది నచ్చింది అనుకుంటే నేను ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళనివ్వను. రెమ్యునరేషన్ లేకుండా చేసిన సినిమా మంత్ ఆఫ్ మధు ఇస్ అంటే అది రెమ్యునరేషన్ అనే పదమే చెప్పకూడదు. ఎందుకంటే నేను, శ్రీకాంత్ అండ్ యష్ మా ప్రొడ్యూసర్ ఇలా అనుకున్నాం, ఇలా చేసేద్దాం అనుకున్నాం సినిమా. అంతే. ఒకరోజు కలిసాం, ఇలా ఉందన్నాడు, చేసేద్దాం. ఎప్పుడు చేద్దాం అంటే నెక్స్ట్ మంత్ చేసేద్దాం. అంటే అప్పుడు మనం మా దగ్గర బడ్జెట్, ప్రొడక్షన్, అంటే ఫస్ట్ ఆల్రెడీ భానుమతి రామకృష్ణ చేసాం. ప్రొడక్షన్ గురించి డబ్బులు ఉన్నాయా లేదా ఆలోచించలేదు, నచ్చింది చేశారు. ఓకే, బట్ మంత్ ఆఫ్ మధులో మీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుందండి. అంటే లైక్ మాకు చూపించినప్పుడు ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ వచ్చేటప్పుడు యూ వాజ్ లైక్ కొంచెం ఏజ్డ్ ఉన్నట్టు, కంటిన్యూస్ తాగుతున్నట్టు చూపిస్తారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పర్టికులర్ ఆ క్యారెక్టర్ కోసం చాలా డైటింగ్ చేయడమో లైక్ సంథింగ్ ఏం చేశారు? ఏం చేయలేదు. మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఇందులో చూస్తే ఐ మీన్ మీ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే యు లుక్ వెరీ యంగ్, ఇందులో చూస్తే సేమ్ ఆ ఏజ్ కి తగ్గట్టు కనిపిస్తారు. మంత్ ఆఫ్ మధు 1.5 month టైం లోనే అన్ని వేరియేషన్స్ ఇచ్చాను. ఎలా? హౌ? మేము ఎన్ని ట్రై చేసినా మేము రాలేకపోతున్నాం. ఎలా? ఇది అంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ గురించి ఎంత డీప్గా శ్రీకాంత్ నాకు అర్థం చేశారంటే, ఇక్కడ ఆలోచిస్తే చాలు లుక్ వచ్చేస్తుంది. లైక్ మీరు చూసా తాగిన లుక్, తాగపోతుంది. ఫస్ట్ అది చేసాం. బికాస్ ఆ గడ్డం, బియర్డ్, ఆ వీక్నెస్ కోసం కొంచెం లావుగా ఉండాలి, పొట్టు ఉండాలి, అంత ఉండాలి. ఎప్పుడైతే నెక్స్ట్ టైం లైన్కి వస్తున్నామో దాని ముందు రోజు నుంచే మేము ప్రిపేర్ అవుతాం. ఓకే, ఫుడ్ విషయంలో కానీ, స్లీప్ విషయంలో కానీ, బాడీని బూస్ట్ చేసే విషయంలో కానీ. అండ్ మంత్ ఆఫ్ మధు చేసేటప్పుడు నేను మంత్ ఆఫ్ మధు రెండు ఒక్కసారి చేస్తున్నాను. ఇక్కడ ఒక 15 days, అక్కడ ఒక 15 days అలా చేసుకుంటూ వచ్చాను. రెండు క్యారెక్టర్స్ ఒకేలా ఉంటాయి కదా సార్? యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. బట్ రియల్ లైఫ్ లో ఏంటి సంగతి? దిస్ ఇస్ మీ. యాంగర్ ఇష్యూస్, కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రాదు, ఎందుకంటే నేను చాలా కాన్షియస్ ఉంటాను నా మీద. అంటే నా వల్ల, నా ఒక వర్డ్ వల్ల, నా ఒక మాట వల్ల ఇంకొకరికి హర్ట్ అవ్వకూడదు. అంటే అది తప్పది. వర్బల్ అబ్యూస్ కూడా అంటారు దాన్ని. ఎక్కడైనా వర్బల్ అబ్యూస్ ఇన్ సెన్స్, ఒక మనిషిని మనం ఎక్కడో మాట్లాడే విధానంలో సరిగ్గా మాట్లాడకపోతే ఆ మనిషికి ఎక్కడో చిన్న ఫీల్ అయినా అది నాకు తెలిసిపోతుంది. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో నేను చాలా కాన్షియస్గా ఉంటాను మాట్లాడేటప్పుడు, చాలా తక్కువ మాట్లాడతాను. కోపం రాదు. కోపం వస్తే నా క్యారెక్టర్స్ నేను చేసేటప్పుడు నా మీద వస్తుంది. నేను సరిగ్గా చేయకపోతే, లేకపోతే సరిగ్గా చేయకపోవడం అని ఉండదు. బికాజ్ ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. ఎక్కడైనా ఇంకా బాగా చేసి ఉండాలన్నప్పుడు నా మీద నాకు కోపం వస్తుంది, అంతేగాని చాలా తక్కువ కోపం రావడం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లో బీజిఎం అన్నది వెరీ ఇంపార్టెంట్ ఈ థ్రిల్లర్ మూవీస్ కి. సో 11 లో బీజిఎం ఎలా ఉండబోతోంది? ఇమాన్, మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఇమాన్. ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఆయన లవ్ స్టోరీస్, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న కథలు, మాస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కొట్టాడు. ఫస్ట్ టైం ఆయన ఇది థ్రిల్లర్ ఆయన కెరియర్లోనే, అంటే ఆయన చేసిన ఫిల్మోగ్రఫీలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అండ్ ఆ ఫిల్మోగ్రఫీ ఫస్ట్ టైం ఆయన థ్రిల్లర్ చేస్తున్నారు. అండ్ చెప్తున్నా కదండి, సినిమా టైం లైన్లో ఒక టైం లైన్ ఉంది. ఆ టైం లైన్లో ఆయన ఇచ్చిన రీరికార్డింగ్ చాలా చాలా ఎమోషనల్ గురి అవుతుంది. ఓకే, సో సినిమా మొత్తం కల్ప్రిట్ ని వెతకడం మీద ఉంటుంది కదా? కాదా? మీ ట్రైలర్ లో చూపించాం కదా, కల్ప్రిట్ ని వెతికాడు. కల్ప్రిట్ ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైలర్ షాట్ లో వీడు, అవును, తను హుడీ వేసుకొని ఉంటారు, ఎదురు కూర్చున్నాం కదా, పట్టుకున్నాడు. ఓకే, పట్టుకున్నారు. బట్ మాకు తెలియదు కదా ఎవరు అని, ఏం జరిగింది అని.
అదే కదా. అదిదా మ్యాటర్. అంటే మాకేమైనా గిఫ్ట్లు ఉంటాయి యూజువల్ థ్రిల్లర్లు ఏం చేస్తారు, కల్ప్రిట్ ని పట్టుకోవాలి. పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, పట్టుకుంటాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకునే ఉంటారు కదా అవును, ట్రైలర్ లో అవును. థ్రిల్లర్ లో లేదండి అవును, మాక్సిమం. ఇక్కడ మేము డైరెక్ట్ చెప్పేసాం కల్ప్రిట్ ఎవరైనా ఇంతమందిని చంపుతున్నాడు, ఇప్పుడు దాకా బయట చంపిందంతా బయట పడేసేవాడు, ఇప్పుడు డైరెక్ట్ సిటీలోనే పడేస్తున్నాడు. వాడు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అని. వీడు పట్టుకున్నాడు. ఓకే. యూజువల్లీ ఏమవుతుందంటే పట్టుకునేదాకా సినిమా కదా, ఇది పట్టుకున్న తర్వాత సినిమా అది. ఓహో, ఇంత ఉందంటారు. ఓకే, మనం ఏం చేయలేం సార్, సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాల్సిందే, థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చూడాల్సిందే. 11 అనే ఆ టైటిల్ పెట్టిన దానికి కారణం సినిమా చూసినప్పుడు నేను చెప్తా కాదు తర్వాత ఆఫ్ కెమెరా చెప్తా. ఓకే ఫైన్, అది చెప్పినా వద్దు వద్దు, థియేటర్ లోనే చూసి ఎక్స్పీరియన్స్ అవుతాను. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. very hearty congratulations to Volga Videos. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.